మరియు కార్యనియమకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడి అని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగిందంటే మోసే అహరోనులు ఫరోను చూసి వెళ్ళిన తర్వాత మరి పనిని కఠినతరం చేశాడు మోసే. మరి ఫరో అంటే ఎప్పుడైతే 3 దినాలు ప్రయాణం చేసి మా దేవునికి బలి అర్పించాలా, మా దేవునికి ఉత్సవం చేయాలా అని అన్నప్పుడు వీళ్ళు సోమరులుగా ఉన్నారు కాబట్టి వారిని విడిచిపెట్టకూడదన్న ఉద్దేశంతో అంతకుముందు గడ్డి ఇస్తున్నటువంటి ఫరో ఇటుకలు కాల్చడానికి వీరే కర్ర, గడ్డి, కొయ్యకాలు తెచ్చుకోవాలని ఆజ్ఞాపించాడు. కానీ అలా చెప్తూ 13వ వచనం ఏం చేశాడంటే, కార్యనియమకులు వెళ్ళి ఇశ్రాయేలుతో అంటున్నాడు ఏమని? మీరు ఇంతకుముందు ఎంత పని చేస్తున్నారో అంత పని చేయాలా, మరి గడ్డి మేము ఇవ్వం, మీరే తెచ్చుకోవాలి. మరి నిర్గమకాండం 5వ అధ్యాయం 6వ వచనంలో చూసాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 6వ వచనంలో, ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియమకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించాను. అంటే మోసే అహరోన్లు వచ్చిపోయిన తర్వాత ఫరో ఏం చేశాడంటే కార్యనియమకుల్ని పిలిచి వారికి కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. మీరేం ఈ ఇశ్రాయేలీల విషయంలో మీరు కఠినంగా వ్యవహరించాలి. మరలా వాళ్ళు ఏమనకూడదు, మా దేవునికి మొక్కడానికి 3 దినాలు ప్రయాణం చేయాలా, మేము బల్లర్పించాలా, పండగ ఆచరించాలా, ఉత్సవాలు చేయాలన్న మాట వారి నోటి రాకూడదు. వారు పనిలోనే ఏం కావాలంటే నలిగిపోవాలా, ఎలాంటి ఆలోచన వాళ్ళకి రాకూడదు. 5వ అధ్యాయం 11వ వచనం నిర్గమకాండంలో. మరి ఆ కఠినమైన పని ఏంటంటే, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి, అయితే మీ పనిలో ఏమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెను అని ఈ కార్యనియమకులు అన్నారు. అంటే ఇంతకు ముందు అయితే గడ్డి ఇచ్చారు, ఇప్పుడు గడ్డి ఇవ్వలా. గడ్డి ఇవ్వకముందు ఎంత పని చేస్తున్నారో గడ్డి ఇవ్వకపోయినా అంతే పని చేయాలా. ఆ పనుల్లో ఎలాంటి మార్పు లేదనమాట. మరి నిర్గమకాండం 5:14 అక్కడ ఫరో కార్యనియమకులు తాము ఇశ్రాయేలుతో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి మీ లెక్క చొప్పున ఇటుకలకు నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడగ్గా ఇశ్రాయేలు చాలు అంటే 14వ వచనంలో ఈ ఫరో కార్యనియమకులు ఏం చేశారంటే ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొట్టారు. ఎవరిని కొట్టారు? ఇశ్రాయేలీల వారి మీద ఉంచిన నాయకుల్ని కొట్టారు. ఇశ్రాయేల్ అందరినీ కొట్లా. ఇశ్రాయేలీలు కూడా నియామకాలు మనుషులకి, ఇశ్రాయేల్ పెద్దలు నాయకులకి మధ్యవర్తి అనమాట వీళ్ళు. ఇశ్రాయేలీలకి ఆ కార్యనియమకులకి మధ్యవర్తి ఈ ఇశ్రాయేల్ నాయకులు ఉన్నారు. ఆ ఇశ్రాయేల్ నాయకులు కొట్టి ఏమన్నారు వీళ్ళు కార్యనియమకులు? ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగుగా. అంటే సర్వసాధారణమైనటువంటి ఎబ్రీల మీద ఎబ్రీలే అంటే ఇశ్రాయేలీలోనే కొంతమంది నాయకులుగా చేపెట్టి మీ వారి చేత మీరు జాగ్రత్తగా పనులు చేయించండి అని అప్పగించారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు తక్కువ పని చేస్తూ ఉన్నప్పుడు ఎవరిని అడగాలంటే ఆ నాయకుల్ని అడగాల. కానీ ఆ నాయకుల్ని ఏం చేశారు ఈ కార్యనియమకులు? 14వ వచనంలో ఇశ్రాయేలీల వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, అంటే ఎప్పటి వేళ లెక్క చొప్పున ఇటుకలు చెయ్యాలా, కానీ నిన్న నేడు మరి తక్కువ పని చేశారని ఆ నాయకుల్ని శిక్షించారంట, కొట్టారంట. అప్పుడు నిర్గమకాండ 5వ అధ్యాయం 11వ వచనంలో చెప్పేశారు వాళ్ళు. ఏం చెప్పారు? గడ్డి ఎక్కడ దొరుకుతుందో మీరు అక్కడికి వెళ్ళి గడ్డి మీరే తెచ్చుకోవాలా. కానీ గడ్డి తెచ్చుకునే దానికి పోయాం కాబట్టి మేము ఇటుకలు కోసే విషయాలలో తక్కువ కోసామనే మాట చెప్పకూడదు. 5:11 నిర్గమకాండానికి పోదాం. మరి కార్యనియమకులు ఇశ్రాయేలుతో ఏమన్నారు? ఇశ్రాయేల్ నాయకులతో ఏమన్నారంటే, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకునుడి, అయితే మీ పనిలో ఏ మాత్రము
తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చినని చెప్పారు. అంటే ఫరో ద్వారా ఆజ్ఞ ఏంటంటే మీకు గడ్డి ఇవ్వబడదు, మేము గడ్డి ఇవ్వమన్నా కూడా అని 14లో అడిగారు. 15వ వచనానికి పోదాం. 5:15. కానీ అక్కడ ఇశ్రాయేల్ నాయకులు ఏం చేశారంటే ఫరో దగ్గరికి వచ్చారు. మరి 5వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలీయుల నాయకులు ఎక్కడికి వచ్చారు? ఫరో యొద్దకు వచ్చి తమ దాసులు ఎడల తమరెందుకిట్లు జరిగించుతున్నారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఇశ్రాయేలీ నాయకులు వెళ్ళి ఫరో అడిగారు. 15వ వచనం. 16వ వచనములో తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే చిత్తగించము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజలదే ఉన్నదని మొరపెట్టిరి. అప్పుడు ఈ ఇశ్రాయేలు కార్యనియమకుల ఫరోనా ఫరో దగ్గరే ఆగి పొందారని చెప్పారు. ఎక్కడ ఈ 5:11 ఏమన్నాడు? మీ పనిలో ఏమాత్రము తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చినని ఆ కార్యనియమకులంటే, మరి ఈ కార్యనియమకులు మనల్ని హింసిస్తున్నారు కాబట్టి మనం నేరుగా రాజు దగ్గరికి వెళ్దామని వెళ్ళారు. 15వ వచనంలో ఇశ్రాయేలు నాయకులు వెళ్ళి ఫరోతో మాట్లాడుతూ 16వ వచనం ఏమన్నారు? తమ దాసులకు గడ్డిని ఇయ్యరంట, అయితే చేయడని మాతో చెప్పుతున్నారు, సిద్ధగించము, వారు తమరి దాసులను కొట్టురు, అయితే తప్పి. అంటే ఇశ్రాయేలీ నాయకులు ఏమంటున్నారంటే మొత్తం కూడా ఐగుప్తులో ఉన్నటువంటి నాయకులు అంటే కార్యనియమకులదే తప్పు కానీ మాది తప్పు లేదు, మీ దాసులమైనటువంటి మమ్మల్ని ఈ కార్యనియమకులు కొడుతూ ఉన్నారని. కానీ ఇలా కొట్టడం కానీ ఇలా పని భారాన్ని పెంచడం కానీ కార్యనియమకుల పని, పరో పని. ఒకటే కానీ కార్యనియమకుల పని కాదు. మరి 14వ వచనం ఏం చదివాం? 5వ అధ్యాయం 14వ వచనం. మరో కార్యనియమకులతో ఏమంటున్నాడు అంటే వీళ్ళు ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే కార్యనియమకులే మనల్ని హింసిస్తున్నారు, పని భారాన్ని పెంచారని అనుకుంటున్నారు. అనుకొని ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. కానీ ఇంతకీ ఆ పని భారాన్ని పెంచింది కానీ కఠినమైన సేవ చేయించుకుంటున్నది ఎవరంట? 14వ వచనం. ఫరో కార్యనియమకులు తాము ఇశ్రాయేలీల వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వల్లే మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయలేదని అడిగారు. మరి ఇలా అడుగుతూ ఉన్నది ఎవరని అంటున్నాడు ఈ కార్యనియమకులు? ఈ మాట ఎవరిదంటున్నాడు? 5:11లో ఆ కార్యనియమకులు ఇశ్రాయేలుతో వచ్చి మాట్లాడుతూ మరి మీ గడ్డివు మరి ఇంతకు ముందు ఎంత పని చేస్తున్నారు అంతే పని చేయాలని కార్యనియమకులు చెప్పలేదు. ఫరో చెప్తే ఆ మాటను తీసుకొచ్చి ఇశ్రాయేలుకి చెప్పారు ఈ కార్యనియమకులు. 5:11లో మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి, అయితే మీ పనిలో ఏ మాత్రమును తక్కువ చేయకూడదని ఫరో సెలవిచ్చాడు. మరి ఫరో సెలవిస్తే వీళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళారు. 5వ అధ్యాయం 16వ వచనంలో. మరి 5:16లో వెళ్ళి ఇశ్రాయేల్ నాయకులు ఏం చెప్పారు? ఫరోకి ఏమని మొరపెట్టుకున్నారు? తమ దాసులకు గడ్డి ఇవ్వరంట, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుతున్నారు, సిద్ధగించము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు. అంటే ఆ కార్యనియమకులు ఎవరిని కొడుతున్నారు అంటున్నారు? తమరి దాసులు ఎవరు అంటే ఫరోకు దాసులు ఎవరు? అక్కడ ఇశ్రాయేలీలే. అయితే తప్పిదం తమరి ప్రజలేందే ఉందంటున్నాడు. ఆ తప్పిదం ఎవరిది? ఇశ్రాయేలీది కాదు, ఆ కార్యనియమకులదే తప్పు. ఎందుకంటే ఇంతకుముందు మేము ఒక మనిషికి 500 రాళ్ళు కోస్తూ ఉన్నా, మీరు గడ్డి ఇచ్చారు, కాల్చిచ్చాం. కానీ ఇప్పుడు గడ్డి ఇవ్వరంట,
గడ్డి ఇచ్చేటప్పుడు ఎన్ని రాళ్ళు కోసామో ఇప్పుడు గడ్డి తెచ్చుకొని 2 రాళ్ళు కోయమంటున్నారు. ఇది సరికాదు. ఈ తప్పిదం ఎవరి దగ్గర ఉందంటే మీ కార్యనియమకుల దగ్గర లేక నీ ప్రజల దగ్గరే ఉందని మొరపెడుతూ ఉన్నారు 16వ వచనంలో. కానీ దేవుడు కూడా ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట అంటున్నాడు. అక్కడ చేస్తున్న అక్రమం, అన్యాయం ఎవరు? ఇశ్రాయేలు బాధ పెడుతున్నది ఎవరు? ఫరోనే బాధ పెడుతున్నాడు, కార్యనియమకులు కాదు. అంటే దేశం మీద అన్యాయం జరుగుతుంది. దాన్ని చూసి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంట. ప్రసంగి గ్రంథం 4:1 ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, మరి సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గూర్చి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనక ఆదరించువాడెవడును లేకపోయెను. అంటే ఇక్కడ బాధపడుతున్నారు ఇశ్రాయేలీయులు బలహీనులు. మరి ఇశ్రాయేలు బాధ పెడుతున్నది బలవంతుడు. కానీ బలవంతుడు ఒక వ్యక్తిని బాధ పెడుతూ ఉంటే ఆ బాధపడే వారిని ఆదరించడానికి ఎవడైనా ఉంటాడా? అంటే రాజుని మించి ఎవరు ఓదార్చగలరు? మరలా చదవండి 14వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గూర్చి నేను యోచించి తిని. ఆ క్రియలు ఎలా ఉందంటే, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. అంటే ఎవరని తర్వాత వివరిస్తున్నాడు. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు పెడుతున్నారంటే ఆ ఎవరిని ఆదరించడానికి దిక్కులేకనే ఉంటారంటే, బలవంతుడు ఎవరినైతే బాధిస్తూ ఉంటాడో ఆ బాధపడు వారిని ఆదరించడానికి ఎవరు ఉండరు. ఆ బలవంతుని కాదు అని ఎవడైనా దాన్ని ఆదరించగలడా? ఇప్పుడు ఫరో ఉన్నాడు, ఇశ్రాయేల్ని బాధ పెడుతున్నాడు. మరి ఎవరైనా ఆదరించగలరా? ఎవరు ఆదరించలేదు. దాన్ని బట్టి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాడు. 5వ అధ్యాయం 17వ వచనంలో, మరి ఇశ్రాయేల్ నాయకుడితో ఫరో ఏం మాట్లాడుతున్నాడు? 17వ వచనంలో వాళ్ళు చెప్పింది చెప్పారు. మరి చాలా అన్యాయం చేస్తున్నారు కార్యనియమకులు మా మీద అని ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో ఒక సమాధానం చెప్తున్నాడు. అప్పుడు ఫరో ఏమన్నాడు? 17వ వచనంలో, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించుటకు సెలవు ఇమ్మని మీరు అడుగుతున్నారు. అంటే 2 సార్లు చెప్తున్నారు, గమనించండి. మీరు సోమరులు, అందుకని మీరు సోమరితనాన్ని పైనేసుకొని మేము దేవునికి బలి అర్పించడానికి పోవాలా, మరి మేము ఉత్సవాలు పోవాలని అడుగుతున్నారు. కాబట్టి మీకు పని తీరిక లేకుండా చేస్తే మీకు ఆ ఆలోచన రాదని నేనే పెట్టానయ్యా ఆ పని అన్నాడు. అంటే దేవుడు సోమరులు ఇష్టపడతాడా? సాధారణంగా జనరల్ గా దేవుడు సోమరిని ఇష్టపడతాడా? సోమరి అంటే కూడా భక్తిహీనుడు అనే అర్థానికి వచ్చింది. సోమరి అంటే కూడా ఎవడు? భక్తిహీనుడే. శ్రద్ధ గలవాడు భక్తిపరుడు, కష్టపడేవాడు భక్తిపరుడు. మరి 2 దశలోనిపత్రిక 3:11 ఏమంటున్నాడు? మీలో కొందరు ఏ పని చేయక పనులు తోలిపోతున్నారు. ఏ పని చేయకపోతే అక్రమం చేస్తాడు వాడు. వాడు సోమరి. 2 దశలోనిపత్రిక 3:11లో, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. మరి ఇదే 2 దశలోనిక 3:10 ఏమంటున్నాడు? మరి వారు మధ్య ఉన్నప్పుడు పౌలు ఒక మాట అన్నాడు, ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని ఆజ్ఞాపించాడు. పని చేస్తేనే భోజనం, పని చేయకపోతే భోజనం లేదు. మరి అది దైవికమైనటువంటి జ్ఞానమా లేక మనుషుల జ్ఞానమా? పని చేస్తేనే అన్నం తినాలి, పని చేయకపోతే అన్నం తినకూడదు. అంటే సోమరులు అనర్హులు అనమాట భోజనానికి. కష్టపడేవాడు ఏం చేయొచ్చు? తినవచ్చు.
5:18 పోదాం. నిర్గమకాండం 5:18. మీరు పొండి పని చేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పాను. అంటే కార్యనియమికులు ఏ మాట చెప్పారో అదే మాట ఈ ఫరో కూడా చెప్పాడు. అంటే ఈ ఇశ్రాయేల్ నాయకులు అనుకొని ఉంటారు, ఈ కార్యనియమికులతో మనకేం పని ఉంది, మనం నేరుగా యజమాన్యే పోయి అడుగుదామని. మరి ఆ కార్యనియమికులు చెప్పిన పని కూడా ఎవరిదే? వారు చెప్పిన మాట కూడా ఎవరిదే? ఫరో చెప్పిన మాటే. ఇప్పుడు ఫరో కూడా అదే మాట అన్నాడు 18లో, మీరు పొండి పని చేయండి, గడ్డి మీకు ఇయ్యబడదు. కానీ ఇటుకల్లో మాత్రం లెక్కలు తేడా రాకూడదు. మేము గడ్డి ఇచ్చినప్పుడు మీరు ఎన్ని రాళ్ళు కోసారో, మేము గడ్డి ఇవ్వకపోయినా మీరు అన్ని రాళ్ళే కోసి తీరాల. అంటే పనిని ఏం చేశాడంటే ఇంకో కొంచెం పెంచాడు, పని భారాన్ని పెంచాడు అనమాట. అంటే వీళ్ళు తక్కువ పని చేస్తున్నారు కాబట్టి ఆలోచనలు వస్తూ ఉంది. మరి ఎక్కువ పని ఉంటే, ఎక్కువ పనిలో నిమగ్నం అయితే వాళ్ళు ఏమవుతారు? ఆ ఆలోచనకు దూరంగా ఉంటారని పని భారాన్ని పెంచాడు. ద్వితీయోపదేశకాండం 26:6. అక్కడ కూడా వీరి ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు బాధ పెట్టిన ఆ విధానాన్ని గురించి మోసే మాట్లాడుతూ చెప్తున్న కార్యాన్ని మనం చూడొచ్చు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 6వ వచనంలో, అది కఠినమైన దాస్యత్వం చేయించుకున్నారని మాట్లాడతాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 26:6లో, ఐగుప్తీయులు మనలను హింస పెట్టి ఐగుప్తీయులు మనల్ని మనల్ని హింస పెట్టి బాధపరిచి మనలను బాధపరిచి ఉమ్, మన మీద మన మీద కఠిన దాస్యము మోపగా ఆ, కఠిన చాలు దాస్యము మోపగా మనము చాలు. అంటే అక్కడ 18వ వచనంలో ఫరో చేసిన అదే కార్యం ఎలా ఉందంటే, ద్వితీయోపదేశకాండంలో వివరిస్తూ మోసే అంటున్నాడు, ఐగుప్తీయులు మనల్ని హింసపెట్టారు, మనల్ని బాధపరిచారు, మన మీద కఠినమైన దాస్యం మోపారు అని. ఆ కఠినమైన దాస్యం ఏమిటి? ఇటుకలు కోయడమా, లేకపోతే ఇటుకలు కూడా మీరే గట్టి తీసుకొచ్చి కాల్చాలనేదా? అంటే పని భారాన్ని పెంచుతూ ఉన్నాడు. ఆ పని భారాన్ని పెంచడం కఠినమైనది కాదా? అవును. అంతకుముందు ఏమీ లేదు, నేరుగా ఇటుకలు కోసి వెళ్ళిపోయేవారు. వాళ్ళు గడ్డి తీసుకొచ్చిస్తే కాల్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, మీరు రోజుకి ఇన్ని రాళ్ళు వస్తున్నారంటే అన్ని రాళ్ళు కొయ్యాలా, మీరే గడ్డి తెచ్చుకోవాలని మరి కఠినమైనటువంటి దాసత్వాన్ని మోపారు. నిర్గమకాండం 5వ అధ్యాయం 19వ వచనంలో ఇప్పుడు చెప్తున్నాడు, మీరే గడ్డి తెచ్చుకోవాలా, అయితే మేము గడ్డి ఇవ్వక ముందు మీరు ఎన్ని ఇటుకలు కోస్తున్నారో అన్ని ఇటుకల్లో ఏ ఒక్క ఇటుక కూడా తక్కువ కాకూడదు. ఏ నాటి పని ఆ నాటికే చెయ్యాల. 5వ అధ్యాయం 19వ వచనానికి పోదాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 19లో, మీ ఇటుకల లెక్కల్లో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు, ఏ నాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవీయగా ఇశ్రాయేలీయుల నాయకులు తమ దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకునేది. ఇప్పుడు కార్యనియమికులు ఏం మాట్లాడినారో అదే మాట్లాడినాడు ఫరో కూడా. మరి కార్యనియమికులు చెప్పింది కూడా ఫరో మాటే కదా. మరి ఫరో ఏదో చేసేస్తాడని ఇశ్రాయేల్ నాయకులు వెళ్ళారు. వెళ్ళిన వారికి అక్కడ అంత ప్రయోజనకరంగా లేదు. ఆయన కూడా ఒకే మాట అన్నాడు, మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రమును తక్కువ కాకూడదు. అంటే గడ్డి ఇవ్వక ముందు మీరు ఎన్ని రాళ్ళు కోస్తూ ఉన్నారో అన్ని రాళ్ళు కొయ్యాలా, దానికి గడ్డి తెచ్చుకోవాలా. ప్లస్ ఏ రోజు పని ఆ రోజే ముగించాలా. ఈ రోజు రాళ్ళు కోస్తాం, రేపు గడ్డి తెచ్చుకుంటాం, ఆ మరుసటి రోజు కాల్చి పెడతాం అంటే ఒప్పుకోడు. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయాలి. ఆ రోజే ఇటుకలు కాల్చాలా, ఇటుకలు కొయ్యాలా, దాన్ని దాన్ని పేర్చాలా, దానికి గడ్డి తెచ్చుకోవాలా, దాన్ని కాల్చేయాలా. అంటే ఇటుకలు ఈ రోజు కోసిన ఇటుకలు పచ్చిగానే ఉంటాయి. అంతకుముందు పూర్వం చేసినటువంటి రాళ్ళని ఈ రోజు 500 రాళ్ళు కోసారనుకో, 500 రాళ్ళు ఇంతకు ముందు ఉన్నటువంటి రాళ్ళు ఎండిన వాటిని తిరిగి దాన్ని ఏం చేయాలంటే పేర్చాలా, కట్టెలు పేర్చాలా, నిప్పి పెట్టి కాల్చాలా. అంటే ఏ నాటి పని ఆనాడే చెయ్యాలా, రేపు చేస్తామని వాయిదాలు వేయకూడదు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇంతకుముందే చదివాం దాన్ని, 4:1, పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని.
బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. అంటే బాధించబడువారు ఆదరించ దిక్కులేక కన్నీళ్లు విడుస్తారంటే, బాధింపబడు వారికి ఎవరైనా ఆదరించేవాడు ఉంటారంటే ఉండడు. ఎందుకు ఉండడంటే, అక్కడ బాధ పెడుతున్నవాడు ఎలాంటి వాడంటే బలవంతుడు. అక్కడ రెండో భాగంలో వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను. ప్రసంగి గ్రంథం 5:8లో దేశంలో అన్యాయం జరుగుతుంటే దాన్ని చూసి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో, ఒక రాజ్యం ధర్మమును న్యాయమును బలత్కారం చేత మీర్టయు మీకు కనబడిన ఎడలా, ఇక ఒక కాలు వస్తుంది, ఇంటికా నుండి పోయి వచ్చేస్తాను, అట్టే లైన్లోనే ఉండండి. సరే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక కార్యాన్ని చూసి మీరు ఆశ్చర్యపడకండి అంటున్నాడు. ఆ కార్యం ఏమిటి? ఒక రాజ్యమందు బేదలు బాధించబడడం, ధర్మమును న్యాయమును బలత్కారం చేత మేరడం నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఫరో అధికారం కలిగి ఉండొచ్చు. మరి ఫరో మీద ఒక అధికారి ఉన్నాడా? అయితే రెండో భాగంలో అంటున్నాడు, అధికారం నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారం నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు. అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరు? మన పాట ప్రకారం చూద్దాం. అధికారం నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం గలవాడు ఉన్నాడా అంటే, కార్యనియమకులు అధికారం పొందిన వారు. ఆ కార్యనియమకుల మీద పై అధికారి అధికారం కలిగినటువంటి ఫరో ఉన్నాడు. ఆ ఫరో మీద అధికారం కలిగిన వాడు పైన ఉన్నాడు. అంతేనా? ఒకవేళ బీదలు రాజ్యమందు బీదలు బాధించబడడం గాని, ధర్మం ఉన్న స్థలంలో బలత్కారం ఉండడం గాని, న్యాయం ఉండాల్సిన స్థలంలో బలత్కారం ఉండడం గాని కనబడితే దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ అధికారి మీద ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి మీద మరి పై అధికారం కలిగిన వాడు ఉన్నాడు. ఇప్పుడు కార్యనియమకుల మీద ఫరో రాజు అధికారం కలిగి ఉన్నాడు. ఆ ఫరో రాజు అధికారం పైన దేవుడు అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడని అంటున్నాడు. దాన్ని చూసి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా అధికారులు మనం దూషించాల్సిన అవసరం కూడా లేదు. నేటి దినాల్లో కూడా మనం దీన్ని అనుసరించాలా. ఈ నేటి దినాల్లో ఉన్నటువంటి ప్రజా పరిపాలకులు ఉన్నారు కదా, వాటిని మనం దూషించాల్సిన అవసరం లేదు. మరి దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయి ఉండి తన అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడో వాళ్ళు రాజ్యాధికారం చేస్తారు. వాళ్ళు ఒకవేళ దుర్మార్గులైతే వారి మీద పై అధికారి దేవుడు ఉన్నారు కాబట్టి ఆయన చూసుకుంటాడు. కానీ నేటి దినాల్లో కూడా మనం పాలకులను ఏం చేయకూడదంట, దూషించకూడదు. అందుకని అక్కడ మాట్లాడుతున్నాడు 5:8లో, మీరు పేదలు బాధించబడడం చూసినా మీరు ఆశ్చర్యపడకండి. ఎందుకంటే అధికారం నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందిన వారు ఉన్నారు. మరి ఎక్కువైన అధికారం నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు. ఒకవేళ పరిపాలకులు కావచ్చు, అధికారులుగా, ఆ పరిపాలకులకు పైన గొప్ప అధికారం కలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు చూసుకుంటాడు. మనకెందుకని దానిని మనం ఏం చేయకూడదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, దాన్ని దూషించాల్సిన అవసరం లేదు. 5వ అధ్యాయం 20వ వచనానికి పోతాం. నిర్గమకాండం 5:20. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్ముడు ఎదుర్కొన్నట్టుకు వారిలో నిలిచి ఉన్న మోసే అహరోను కలుసుకొని, యెహోవా మిమ్మును చూచి న్యాయం తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్మును సంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చితిరా అని వారితో అనగా. మరి ఫరో దగ్గర మాట్లాడి బయటకు వస్తున్నారు ఇశ్రాయేలీలు బాధతో, వేదనతో. ఈ మధ్యలో వీళ్ళు కనబడ్డారు. ఎవరు? మోసే అహరోను కనబడ్డారు, ఎదురుగా వచ్చారు. మరి వచ్చి
ఈ ఇశ్రాయేలీ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేల్ నాయకులు మోసే అహరోన్ మీద సనిగారు. ఏమని సనిగారు? ఉం? మరి ఆ ఇశ్రాయేల్ నాయకులు 21లో మోసే అహరోన్తో ఏం మాట్లాడుతున్నారు గమనించండి. యెహోవా మిమ్మల్ని చూచి న్యాయం తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులుగా చేసి మమ్మల్ని సంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చిద్దరని వారితో అనగా. అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మోసే అహరోన్లు ఫరో దగ్గరికి వచ్చి మాట్లాడి పోయారో అప్పటి నుంచి వారి పని భారం రెట్టింపు అయిందనమాట. మేము 3 దినాలు ప్రయాణం చేసి మా దేవునికి బలి అర్పించాలని ఎప్పుడైతే మోసే అహరోన్లు వచ్చి ఫరోని అడిగారో వెంటనే ఏం చేశాడంటే పని భారాన్ని పెంచాడు. ఇప్పుడు ఈ భారం కూడా పెంచడానికి గల కారకులు ఎవరో ఈ ఇశ్రాయేలీలకు అర్థమైంది. అయ్యా మీరు వచ్చి ఫరో చేతికి ఖడ్గం ఇచ్చి మమ్మల్ని చంపమన్నారు, మేము శ్రమ పడడానికి మార్గాన్ని తెచ్చి ఫరో చేతిలో పెట్టిపోయారని అడుగుతున్నారు వాళ్ళు. కోపపడ్డారు. 21లో నిర్గమకాండం 6:9 చదువుతాం. 6:9లో అప్పుడు మోసే ఇశ్రాయేలుతో ఏమని చెప్పాడు? 6:9లో అయితే వారు మనోవేగమును బట్టి కఠిన దాస్యత్వమును బట్టి మోసే మాట వినరయ్యిరి. అంటే ఇప్పుడు 21లో ఈ ఇశ్రాయేల్ పెద్దలు కానీ ఇశ్రాయేలీలు కానీ మోసే అహరోన్ల మీద లేక మోసే అహరోన్ల మాట వినకపోవడానికి గల కారణం ఏమిటి? వారి బాధ. అంటే 6:9 ఏమంటున్నాడు? అయితే వారు మనోవ్యాఖ్యానమును బట్టి కఠిన దాస్యత్వమును బట్టి మోసే మాట వినలేదు. అంటే మోసే మాట ఇశ్రాయేలు వినకపోవడానికి గల కారణం ఏంటంటే వారి మనోవ్యాఖ్యానమును, తర్వాత దాస్యత్వము. అది కూడా సామాన్యమైన దాస్యత్వం కాదు, కఠినమైన దాస్యత్వం అంట. అదే నిర్గమకాండం 14:11లో అంటే ఈ మోసే అహరోను చేసిన కార్యాలకి ఈ ఇశ్రాయేలీలు ఏమంటున్నారు చూడు. ఐగుప్తుల నుండి బయటకు వచ్చేసారు 14వ అధ్యాయంలో. ఎట్టకేలి ఐగుప్తుల నుండి మోసే అహరోన్లు ఏం చేశారంటే ఇశ్రాయేల్ బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏమంటున్నారు? అక్కడ కూడా సనుగుడే. ఇశ్రాయేలీలు సామాన్యులు కాదు, పచ్చగన్న తోట తిని వెచ్చగా పండుకునే రకాలుగా కనబడుతున్నారు వాళ్ళు. మేము ఇటుకలు కోసుకొని కూడా మేము అక్కడే హాయిగా ఉండేవాళ్ళు, మరి ఐగుప్తుల సమాధులు లేవని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా మోసే మమ్మల్ని అని తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు. నిర్గమకాండం 14:11 అంతటా వారు మోసేతో ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా అని అడుగుతున్నారు. అంటే పెట్టినంత వరకు మంచోళ్ళు అంటున్నారు ఇశ్రాయేలీలు, దొరకనప్పుడు దూషిస్తున్నారు. అది సరైనటువంటి వ్యక్తిత్వం కాదు. పెట్టినా పెట్టకపోయినా వ్యక్తిత్వంలో మార్పు ఉండకూడదు. 14వ అధ్యాయం 12వ వచనంలో మరలా ఏమంటున్నారు? మా జోలికి రాబాక, మేము మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతామంటున్నారు. నిర్గమకాండం 14:12లో వాళ్ళు మోసే మాట వినకపోవడానికి గల కారణం ఏమిటి అంటే వీళ్ళు నోరు తెరిచినప్పటి నుండే వారికి ఇబ్బందుల పాలయ్యింది. మరి వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళని బయటికి తీసుకొచ్చారో అప్పుడే వీళ్ళు ఇబ్బందుల పాలయ్యారు. అందుకని 14:12 కూడా ఏమంటున్నారు? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదుమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్య ముందు సచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుటే మేలని చెప్పిరి. అంటే వాళ్ళు ఐగుప్తులు కూడా అయితే చెప్పారా? ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట కూడా ఇదే కదా అంటున్నారు. మేము మీతో పాటు రాము, మేము ఐగుప్తులకి దాసులుగానే ఉంటాము, మేము అక్కడే చేస్తామని కూడా అన్నారంట వాళ్ళు. అంటే మోసే మాట వీళ్ళు వినకపోవడానికి గల కారణం ఏమిటి అంటే మోసే రాకతోనే ఫరో ఏం చేశాడంటే ఆ పొడి భారాన్ని రెట్టింపు చేశాడు.
వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మోసే అహరోను రావడంతోనే ఫరో ఏం చేశాడంటే మన పని భారాన్ని రెట్టింపు చేశాడు. కాబట్టి ఇక మీదట మనం మోసే అహరోనుల మాట వినకూడదు. అంటే వాళ్ళు మన ఛాయలకు కూడా రాకూడదు. వాళ్ళు వచ్చిన ప్రతి సందర్భంలో ఈ ఫరో ఏదో ఒక రకంగా కఠినమైన దాసత్వానికి మనం లోబరుస్తున్నాడు. కఠినమైన దాసులుగా చూస్తూ ఉన్నాడని అర్థమైపోయింది వాళ్ళకి. కానీ ఎవరికి మాత్రమే కఠినంగా ఉంటుందంటే, దేవునికి లోబడే వారికి ఏది కూడా కఠినం కాదు. అలవాటైతే శ్రమలో ఒక లెక్క కాదు. కానీ సుఖంగా ఉన్నవానికి శ్రమలొస్తే ఏమైపోద్ది? అంటే ఐగుప్తులో ధారాళంగా తిండికి లోటు లేదు. మరి వాళ్ళు కొన్ని ఒక సందర్భంలో అంటారు, మేము ఐగుప్తులో కీరకాయ, దోసకాయ మరి మన కుండలు పెట్టుకొని తినేవాళ్ళం, చేపలు తినేవాళ్ళం, ఆ కాయగూరలు, ఈ కాయగూరలు తినేవాళ్ళం అని అంటారు. అంటే అంత బాగా తిన్నట్టున్నారు వాళ్ళు. కష్టపడినా బాగా తినే రకమే వాళ్ళు. కానీ అరణ్యంలో వాళ్ళకి తాగడానికి కూడా నీళ్ళు లేని సందర్భంలో ఆ మాట అంటారు. మోసే మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు తృప్తిగా అన్నపానములు తినేవారము అని. నిర్గమకాండం 5:22కి పోదాం. ఇప్పుడు మోసే ఏం చేస్తున్నట్టే బ్యాక్ టు దేవుని దగ్గరికి పోయాడు మరలా. అయ్యా నువ్వేమో పోయి తీసుకురా అంటున్నావు. అక్కడికి వెళితే ఫరో మా మాట వినడం లేదు. మరలా ఇశ్రాయేలు దగ్గరికి వస్తే వాళ్ళు నాకు దండం పెట్టి నువ్వు మా జోలికి రాబోకంటున్నారు. మరి ఎందుకయ్యా నువ్వు ఇలా చంపుతున్నావు? ఒక్కసారి నిన్ను చంపేకపోదా అని మోసే దేవునికి మొరపెడుతున్నాడు. 5:22 మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తివి, నన్నేలా పంపితివి? అంటే ఇతను కూడా దేవుని మీద ఎలాంటి ఒక నిరాధారమైనటువంటి నేరాన్ని మోపుతున్నాడు ఆలోచించండి. అంటే ఈ ప్రజలకి దేవుడు కీడు చేశాడు ఇప్పుడు. అంటే అబ్రహాంతో చేసిన ఒక మాట ఉంది, వాగ్దానం ఉంది. వారి అక్రమం సంపూర్ణమగునప్పుడు మాత్రమే వాళ్ళని బయటికి తీసుకురావాలి. వాళ్ళ అక్రమం సంపూర్ణం కావాలంటే ఇలాంటి కార్యాలు చేయాలా. ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా తీసుకురావచ్చు. కానీ మోసే కూడా ఏమంటున్నాడంటే, నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తివి. అది ఒకవేళ అది వారి కీడుగా కనబడొచ్చు. కానీ అది దేవుడు చేస్తున్నది మేలేనా? అంటే ఎంత తొందరగా వీరిని హింస పెడితే అంత తొందరగా దేవుడు వారిని తీసుకురావచ్చు అని ప్లాన్‌లో ఉన్నాడు. సంకల్పం. అంటే సమస్తం సమకూడి మేలే జరుగుతుందా రోమపత్రిక 8:28లో? ఒకవేళ ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు అది మనకు బాధాకరంగా ఉన్నా కూడా దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి మేళ్ళనమాట అది. చూడ్డానికి ఒక పని జరగలేదనుకో మనం బాధపడతాం. కానీ అలా జరగకపోవడం కూడా మనకు మేలుగానే ఉంటాయి గానీ, దాన్ని మనం కీడుగానే ఆలోచిస్తాం. ఇక్కడ మోసే కూడా అలాగే చూశాడు. మరి ఫరో దగ్గరికెళ్తే ఫరో మా మాట వినడం లేదు. ఇశ్రాయేలు దగ్గరికెళ్తే ఇశ్రాయేలీయులు మమ్మల్ని చీకొడుతున్నారు. ఒకవేళ ఎందుకు మాకు ఇలాంటి కీడు చేస్తున్నావని అడిగాడు. ఇలాంటి కార్యానికి నన్నెందుకు అక్కడికి పంపావు అని 5:22లో అడుగుతున్నాడు. అప్పుడు ఈయన అనేక సందర్భాల్లో మోసే ఇలాగే అడుగుతాడు. ప్రభువా నేను ఈ ప్రజల్ని మొయ్యలేను. ప్రభువా నేను వీళ్ళు నన్ను బాగా హింసిస్తున్నారు. నన్ను చంపేయని కూడా అడుగుతాడు కొన్ని సందర్భాల్లో మోసే. నిర్గమకాండం 17వ అధ్యాయం 4వ వచనం. అక్కడ కూడా దేవుడు మోసే దేవుడికి మొరపెడుతూ, ఈ ప్రజలు నేనేం చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి సంపుదురు అనేను. అంటే ఎలాంటి ప్రజలను ఇచ్చాడో చూడు మోసేకి. మరి ఇలాంటి ప్రజలైతే మనం ఏం చేయగలం? మీరేంద్ర నన్ను వెలివేసేది, నేనే వెలివేస్తానని వెలివేస్తాం మేము సంఘములో నుండి. కానీ ఎంత ఒక నాయకత్వము లేక ఒక నాయకుడు అంటే ఎంత శ్రమలు పడాలో ఆలోచించండి. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నాయకులను ఆలోచించండి. గొప్ప నాయకులు మోసే గాని యెహోషువను గాని చూడొచ్చు. నాయకత్వంలో వీరే పేరు పొందినటువంటి గజ నాయకులు అన్నమాట వీళ్ళు. మోసే ఎన్ని సందర్భాల్లో అవమానపరచబడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పాలయ్యాడు. మరి యెహోషువ
మరి నాయకత్వం అంటే ఊరికి నేను గొప్పోడిని పెద్దోడిని అయిపోతాననేది కాదు. నాయకుడు అంటేనే చాలా ఇబ్బందుల పాలుకు ఇబ్బందులకి సిద్ధపడి ఉండాలా, ఇబ్బందులకి వెల్కమ్ చెప్పాలా. అలాంటి వ్యక్తి నాయకుడు కావాలా. మరి నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే సర్వసాధారణంగానే ఉండిపోవచ్చు. కానీ ఇక్కడ 17వ అధ్యాయం 4వ వచనంలో మోషే మొరపెడుతున్నాడు. ఏమని? ఈ ప్రజలు నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి సంపుదురేమో అనుకున్నాడంట. అదే నిర్గమకాండం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14, 15 వచనాల్లో నేను భరించలేని భారం, నన్నెందుకు ఇలా చేస్తున్నావు, నన్ను చంపేయమని దేవుని వేడుకుంటున్నాడు మోసే. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుదాం. తినుటకు మీరు మాకు చదవండి. మాంసమిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. మరి ఎంత బాధ ఉంది ఆ నాయకునికి. ఆ ప్రజలను భరించలేకపోతున్నాడు. మరి ఇలాంటి స్థితి కంటే నన్ను చంపేయమని కోరుకుంటున్నాడు. మరి 15లో ఏమంటున్నాడంటే, నీ కటాక్ష నా మీద ఉంటే నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపమని అడుగుతున్నాడు. కానీ అటుపోతే ఏమో ఫరో వినల, ఇటు వస్తే ఏమో ఇశ్రాయేలీయులు వినల. వినకపోతే పోతారు, చివరికి చంపడానికి కూడా వెనుకాడలేదంట వాళ్ళు. అదే సంఖ్యాకాండం 11:11లో చూడండి. నీవేళ నీ సేవకుని బాధించితివి అంటున్నాడు. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. చాలు. అంటే మోసే దేవునితో మాట్లాడుతూ, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా అంటున్నాడు. అంటే మొత్తం మీద ఆయన భరించలేనటువంటి భారాన్ని మోస్తూ ఉన్నాడు. మరి భరించలేనటువంటి భారాన్ని మోస్తూ ఈయన కూడా ఏమంటున్నాడంటే, దేవుని దగ్గర రిటైర్మెంట్ కోరుతున్నట్టు కనబడుతుంది. నన్ను ఎలాగైనా విమోచించండి. ప్రజలు చూస్తే ఎలా ఉన్నారు, రాజును చూస్తే ఎలా ఉన్నారు, నువ్వేమో ఇలా అంటున్నావు. మరి ఈ 3 స్థలాల్లో నేను కొట్టకలాడి చచ్చిపోతున్నాను, నన్ను విడిపించండి అని కోరుతున్నాడు మోసే. మరి మోసేని విడిపిస్తాడా దేవుడు? లేదు. ఆయన సంకల్పించాడు. మోసే ద్వారానే ఆయనే నమ్మకమైన వాడు అని తెలిసింది కాబట్టి ఇప్పుడు మోసేని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడటం లేదు. 23వ వచనానికి పోదాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 23వ వచనం, చివరి వచనమా? 5వ అధ్యాయం. సరే, 5వ అధ్యాయం 23. నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనమునకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదు అనేను. అంటే ఎప్పుడైతే మోసే ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రారంభించాడో అప్పటి నుండి ఇశ్రాయేల్ కీడు ఎక్కువైందా? అవును. మరి పని భారం పెంచాడు. కానీ అదే సందర్భంలో వీళ్ళు ఇశ్రాయేలీలు కూడా మోసే మాటను వినడానికి ఇష్టం లేనట్టే కనబడుతుంది. వాళ్ళు వినకపోవడానికి గల కారణం ఏమిటి? వాళ్ళు వినకపోవడానికి గల కారణం, ఇశ్రాయేలీయుల్ని ఈ ఐగుప్తు రాజు పెట్టినటువంటి కఠినమైనటువంటి దాసత్వమే మోసే అహరోనుల మాట వినకపోవడానికి గల కారణం. మీరు వచ్చిపోయారు, మరి దాసత్వాన్ని కఠినపరిచాడు, కాబట్టి మీరు మా యొద్దకు రాకండి, మేము పడే కష్టాలు పడి మేము బతుకుతాం అని మోసే అహరోనులకి ఇశ్రాయేల్ ప్రజలు చెప్పారనమాట. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి మోసే కూడా ఈ ప్రజలకు ఎందుకు కీడు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నావు అని అక్కడ 5వ అధ్యాయం ముగించబడ్డాయి. 6వ అధ్యాయంలో కంటిన్యూషన్. 6వ అధ్యాయం 1వ వచనంలో
5వ అధ్యాయంలో మోసే మాట్లాడిన మాటకి 6వ అధ్యాయం 1వ వచనములో దేవుడు మోసేకి సమాధానం ఇస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. అంటే దేవుడు చెప్తున్నాడు, ఇది జరగడానికి అవకాశం ఉందా అని ఒక ప్రశ్నార్థకంలో ఉన్నారు ఈ మోసే అహరోన్లు కూడా. నువ్వు చెప్తున్నావు పంపుతాడని. మేము వెళ్ళి మాట్లాడినప్పుడల్లా మరీ కఠినమైనటువంటి దాసత్వానికి వాళ్ళని అప్పగిస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీలేమో మా మీద తిరుగుబాటు చేస్తున్నారు. మరి అర్థం కాల మోసే అహరోన్లకి. మరి అర్థం కాకనే దేవుడితో 5వ అధ్యాయంలో మాట్లాడాడు. 6వ అధ్యాయంలో దేవుడు ఏం సమాధానం చెప్తున్నాడు? 6వ అధ్యాయం 1వ వచనంలో. మనం 6వ అధ్యాయానికి పోయాము ఇప్పుడు. 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మాట్లాడుతూ మోసేతో ఏమంటున్నాడు? ఫరోకు నేను చేయబోచున్నా దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. మరి మోసే చూడబోతున్నాడా? చూస్తాడు. మరి వాళ్ళే ఆ ఐగుప్తీయులు ఏం చేస్తారంటే దేవుడు చేయబోయే కార్యమును బట్టి ఐగుప్తీయులు గాని ఫరో రాజు గాని దండం పెట్టి ఇశ్రాయేల్ బయటికి పంపుతారు చివరికి. అంటే ఏం చేయబోతున్నాడు అక్కడ ఆయన? బలమైన హస్తం చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయును అని మోషేతో చెప్పాడు. అంటే దేవుడే తోలివేయబోతున్నాడా లేకపోతే ఫరోని తోలివేయబోతున్నాడా? 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అతడు అని ఫరోని గురించే మాట్లాడబడుతుంది. దేవుడు కాదు అక్కడ. బలమైన హస్తం చేత అతడు వారిని పోనిచ్చును. అతడు అంటే ఫరోనే పోనిస్తాడు. అక్కడ ఆయన దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు. అదే చివరికి ఆ దక్ష సంహారమే అక్కడ ముగింపు. ఆ 1వ వచనానికి రాసుకుందాం. సంఖ్యాకాండం 23:23. అంటే దేవుని కార్యములు ఎవరికి తెలుస్తుందంటే దేవుని పిల్లలకే తెలిసింది. దేవుని కార్యాలకి ఎవరికి తెలుసు? సంఖ్యాకాండం 23:23లో. సంఖ్యాకాండం 23:23లో దేవుని కార్యములు ఎవరికే తెలుసు అంటే దేవుని పిల్లలకే తెలుస్తుంది. నిజముగా చదువుదాం. యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియచెప్పబడును. అంటే దేవుని కార్యాలు ఎవరికే తెలియజేయబడతాయి అంటే దేవుని పిల్లలకే తెలియజేయబడతాయి. ఇప్పుడు చెప్పాడా వారిని బలమైన హస్తముతో ఆ ఫరో వారిని పంపిస్తాడని? అది దేవుని కార్యం కాదా? ఆ కార్యాన్ని దేవుడు తన వంశస్థులకి లేక తమ పిల్లలకు చెప్పలేదా? చెప్పాడు. అంటే దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియజెప్పబడును. అది రాబోయే కాలాన్ని కూడా రాబోయే కార్యాన్ని కూడా ఆయన తెలియజేయగలడు. 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం 19వ వచనాన్ని రాసుకోండి. అక్కడ పెద్ద స్టోరీ చదవాల. మీరు 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి సుమారు 25 దాకా రాసుకొని చదవండి. 2 రాజులు 7వ అధ్యాయం 1వ వచనం నుండి 25 దాకా ఎక్కడో ఉంది. మరి బస్ 25 30 దాకా ఉంది. అక్కడ సందర్భం ఏంటంటే యెరూషలేములో కరువు వచ్చినప్పుడు ఒక అధిపతి ఏం చేస్తాడంటే ఆ కరువులో ఎట్లుందంటే గాడిద తల గాని పావురు పిరట్ట గాని డబ్బులు కమ్మే రకానికి ఆ స్థాయికి వచ్చిందంట కరువు యెరూషలేములో. అప్పుడు ప్రవక్త ఏం చేస్తాడంటే ఒక అధిపతిని అడుగుతాడు, ఇక్కడ ఏమీ లేదు తినడానికి అన్నప్పుడు, కానీ ఇక్కడ తినడానికి దొరికిద్ది ఆహార పదార్థాలు, దాన్ని నువ్వు కండ్లారా చూస్తావు కానీ నువ్వు దాన్ని తినమంటాడు. అక్కడ పెద్ద సిరియదంలో వచ్చి వాళ్ళు పారిపోవడం, అక్కడ సిరియదంలో ఉన్నటువంటి వారు సామగ్రిని దోసుకురావడం, మరి యెరూషలేములో తీసుకొచ్చి పెట్టినాక అధిపతి కూడా తీసుకురావడానికి రావడం, తీసుకునేటప్పుడు అక్కడ ప్రజలు తోపడం, ఆయన చచ్చిపోవడం. అది ప్రభుత్వం అయితే రేపు మనం ఆ అధ్యాయాన్ని పూర్తిగా చదువుదాం. అంటే దేవుడు తన కార్యమును తన ప్రజలకు ముందుగానే తెలియజేస్తాడు.
మరి ఇప్పుడు బలమైన హస్తంతో ఐగుప్తులో నుండి పోనిస్తానని ఎవరికి తెలుసు? ఫరోకు తెలుసా? ఇశ్రాయేలీలకు తెలుసా? దేవుని పిల్లలైన ఇశ్రాయేలుకు తెలుసు. ఆయన తన కార్యమును ఇశ్రాయేల్ వంశస్థులకు తెలియజేస్తాడు. అంటే జరగబోయే కార్యాన్ని కూడా దేవుడు తన పిల్లలకి తెలియజేస్తాడు అనడానికి ఉదాహరణగా 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 30 వచనాల్లో ప్రభు చిత్తం అయితే మనం రేపు దాన్ని కొనసాగిద్దాం. మరి ఇప్పటి వరకు కూడా ఓర్తో విన్న మీ అందరికి కూడా వందనాలు తెలుపుకుంటూ ముగించుకుంటూ ఉన్నాం. అదే